ఈ చికెన్ ఉడకబెట్టిన తర్వాత వాటర్ వస్తాయి కదా, ఈరోజు ఆ వాటర్ తోటి చక్కటి టొమాటో రసం అనేది చేద్దాము. ఇలా వాటర్ని పక్కకు తీసుకుని పెద్ద సైజు టొమాటోలు 3 ఇవి వాటర్ వేసి ఒక 5 మినిట్స్ మనం స్టవ్ మీద పెట్టి ఉడకబెట్టుకుంటే ఉడికిపోతాయి. సో ఇలా ఉడికిన తర్వాత వీటిని ఇలా మెత్తగా పేస్ట్ పట్టేసుకొని ఈ వాటర్లో యాడ్ చేసుకోవాలి. రవ్వ పులుపు కోసం కొద్దిగా చింతపండు, అన్నిటికంటే ముఖ్యమైనది మిరియాల పౌడర్, పసుపు, ఇంకా కారం, ఇవన్నీ కూడా వేసి స్టవ్ మీద పెట్టుకుందాం. ఇవే కాకుండా మధ్యలో ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ కూడా వేస్తాను చూడండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా గరం మసాలా పౌడరు, టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, ఇంకా మనం ఫైన్గా ఏదైతే పేస్ట్ పట్టుకున్నామో వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి కాదు వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, ఇవన్నీ కూడా వేసుకుని ఒక 15 మినిట్స్ చక్కగా బాయిల్ చేసుకుని దీంట్లో ఇప్పుడు ఫైనల్గా తాలింపు వేసుకోండి. ఈ రసం అయితే అద్రిపోతుంది. ఎస్పెషల్లీ మనం చికెన్ ఫ్రై చేసుకున్నప్పుడు ఆ వాటర్ పడేయకుండా ఇలా చేసుకుంటే ఫ్రైకి ఫ్రై ఉంటుంది, రసం కూడా చేసుకొని తిన్నట్టు ఉంటుంది. చాలా బాగుంటుంది, ట్రై చేయండి.